ప్రముఖ యాక్టర్, ప్రముఖ హేతువాది, ప్రముఖ నాస్తికుడు, ప్రముఖ హిందుత్వ వ్యతిరేకి, ప్రముఖ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకి, ప్రముఖ మోడీ వ్యతిరేకి ప్రకాష్ రాజ్ గారి యొక్క తల్లి చనిపోతే ఆమె యొక్క అంత్యక్రియలు ఎక్కడ జరిగాయి? క్రైస్తవ చర్చ్‌లో జరిగాయి. క్రైస్తవ ఆచారాల ప్రకారం జరిగాయి. క్రైస్తవ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆమె యొక్క చివరి అంత్యక్రియలు జరిగాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో ఎవరు పాల్గొన్నారు? నాస్తికుడు అని చెప్పుకునే ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు. నాస్తికుడిని, నాకు ఎటువంటి మతం లేదు, ఎటువంటి ఆచారాల పట్ల నాకు గౌరవం లేదు, నేను అన్నింటికి దూరంగా ఉంటాను అని చెప్పుకునే ప్రకాష్ రాజ్ ఈ క్రైస్తవ మత సాంప్రదాయ ఆచారాలలో చర్చ్‌లోకి వెళ్ళి పాల్గొని అక్కడ ఉన్న ఫాదర్‌కు గౌరవంగా ముందు నిలబడి ఆ యొక్క ప్రార్థనలో తాను కూడా పాలు పంచుకోవడం జరిగింది. చూడండి, ప్రకాష్ రాజ్ గారి యొక్క రహస్య ఎజెండా, రహస్య జీవితం అనేది ఒక్కసారిగా బయటకు రావడం జరిగింది. వీటన్నింటిపై విమర్శలు వస్తే, నువ్వు నాస్తికుడివి కదా, నువ్వు ఒక మతపరమైన కార్యక్రమాల్లో ఏ విధంగా పాల్గొంటావు అని ఈ యొక్క వ్యక్తిని ప్రజలందరూ ప్రశ్నించారు. జస్ట్ ఆస్కింగ్ అని నువ్వు అడగడమే కాదు, నిన్ను కూడా మేము ప్రశ్నిస్తామని చెప్పేసి చాలామంది ఈ ప్రకాష్ రాజ్ను తీవ్రంగా వ్యతిరేకించడంతో ఈ ప్రకాష్ రాజ్ ఏమంటున్నాడంటే ట్విట్టర్లో, నిజమే, నాకు దేవుడిపై నమ్మకం లేదు, కానీ మా అమ్మ తన దేవుడిని నమ్మేది. ఆమె నమ్మకం ప్రకారం అంత్యక్రియలు పొందే హక్కును నిరాకరించడానికి నేనెవరిని? మనం ఒకరికొకరు ఇచ్చుకునే కనీస గౌరవం ఇదే. ద్వేషాన్ని వ్యాప్తి చేసే రాక్షసులకు ఇది అర్థమవుతుందా? వాళ్ళ తల్లిగారి యొక్క మత ఆచారాలను గౌరవించి, ఆమె యొక్క నమ్మకాన్ని గౌరవించి నేను ఆ ఆచారాలలో పాల్గొన్నాను. ఒకరిపై ఒకరికి గౌరవం ఇవ్వడం కోసం నేను ఆ విధమైనటువంటి ఆచారాలలో పాల్గొన్నాను అని చెప్తున్నాడు. మరి గతంలో ఏమన్నాడు చూడండి వీడు. నాన్న చనిపోతే నా తల్లికి గుండు కొట్టించే సనాతన ధర్మ, చైల్డ్ మ్యారేజ్ చేసే సనాతన ధర్మ, అది ముట్టుకోవద్దు అని చెప్పిన సనాతన ధర్మ, అది ఉండింది కదా మీలో. అంటే దానికి ఎగేన్స్ట్గా ఉన్నా. సో ఏ ధర్మమైనా అవన్నీ తీసుకొని వస్తే మనకు ధర్మం. కరెక్ట్. ఏమంటున్నాడు? వాళ్ళ నాన్న చనిపోతే తన తల్లికి గుండు కొట్టించారంట. మీ తల్లి క్రైస్తవురాలు అయినప్పుడు గుండెట్లా కొట్టిస్తారా? ఎప్పుడో పూర్వకాలంలో జరిగితే వీడు వాళ్ళ తల్లికి ఆపాదించుకొని, ఎవరికి? క్రైస్తవురాలైన సువర్ణలతకు ఆపాదించి సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నాడు. ఆడు ఉదయనిధి స్టాలిన్ అనేటోడు తమిళనాడులో సనాతన ధర్మం, డెంగ్యూ, మలేరియా అంటే వీడు దాన్ని సమర్థించాడు. ఆడు ఎవడో కమలాసన్ గాడు, మలా హాసన్ గాడు సనాతన ధర్మంలో మొదటి తీవ్రవాది, మొదటి ఉగ్రవాది పుట్టాడు అని చెప్పేసి మాట్లాడితే దానిని కూడా సమర్థించిన వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్ గారు. సనాతన ధర్మాన్ని విమర్శించడమే కాదు, హిందువు వేరు, హిందుత్వం వేరు అని చెప్పేసి విభజించి మాట్లాడిన వ్యక్తి ఈ ప్రకాష్ రాజ్ గారు. అదేవిధంగా ఆర్ఎస్ఎస్ను, ఈ దేశం కోసం పాటుపడుతున్న మోడీ గారిని, ఈ విధంగా ఎవరు దేశభక్తులైతే, ఎవరు ఈ దేశం కోసం పాటుపడితే వాళ్ళందరినీ విమర్శించిన చరిత్ర ఈ యొక్క ప్రకాష్ రాజ్కి ఉంది. అంతెందుకు, మొన్న వచ్చిన దురంధర్ సినిమాను చూసి కూడా వీడు ఓర్వలేకపోయాడు. ఆ దురంధర్ సినిమా ప్రొపగండా సినిమా అని చెప్పేసి, ఇటువంటి సినిమాలు రావడం, మనం చూడడం అది దురదృష్టకరం అని చెప్పేసి మాట్లాడిన నేపథ్యం ఇది. నీ తల్లి యొక్క మతాచారాలను గౌరవించి నీవు ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నావు కదా, మరి నీ తండ్రి సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తి కదా, నువ్వు పుట్టడానికి కారణమైన నీ తండ్రి యొక్క మత ఆచారాలను నువ్వు ఎందుకు గౌరవించడం లేదు? అలాగే నీకు వారసత్వం, నీకు కొడుకు ఎవరైతే పుట్టారో, నీ కొడుకు పుట్టుకకు కారణం ఎవరు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. సర్పదోష పూజలు చేయడం కారణంగా నీకు సంతానం కలిగింది. దానికి కారణం కూడా ఒక హిందూ దేవుడు, దానికి కారణం కూడా హిందుత్వం. అటువంటి హిందుత్వం మీద నీకెందుకురా ఇంత ద్వేషం, నీకెందుకురా ఇంత కుళ్ళు? ప్రతిసారి ఏదో ఒక కారణం చెప్పి సనాతన ధర్మాన్ని, హిందుత్వాన్ని విమర్శించడానికి నువ్వు ఎప్పుడూ రెడీగా ఉండవు. ఈ విధంగా నీ యొక్క ప్రేమ క్రైస్తవంపై ఉంటే ఉండనివు, క్రైస్తవుడిగా బతుకు, లేకపోతే నాస్తికుడిగా బతుకు. ఎవరొద్దన్నారు? నీకు కమ్యూనిస్టు భావజాలం ఉంటే ఆ కమ్యూనిస్టు భావజాలంతో జీవనం కొనసాగించు, ఎవరొద్దన్నారు? అంతేగాని ఇతరులకు కూడా మనోభావాలు ఉంటాయి, వాళ్ళు కూడా మత సంబంధమైన ఆచారాలను పాటిస్తుంటారు, వాళ్ళు పాటించే ఆచారాలకు విలువనియ్యాలి అని ఒక కనీస అవగాహన నీకు ఉండాలి కదా. ఇతరుల ఆచార వ్యవహారాలను ఎందుకురా నువ్వు కించపరుస్తూ మాట్లాడతావు? మీ తల్లిగారికి మాత్రమే మత ఆచారాలు ఉంటాయా? మీ
తల్లి క్రైస్తవురాలు కాబట్టి ఆమెకు హక్కులు ఉంటాయా? హిందువులకు హక్కులు ఉండవా? అసలు విషయం ఏందంటే వీడు క్రైస్తవుడు. కాబట్టి సనాతన ధర్మంపై ఈ విధంగా విషం చిమ్మడానికి ఎప్పుడూ ముందుంటున్నాడు. హ్మ్. కాబట్టి వీడి యొక్క సినిమాలను బహిష్కరిస్తేనే ఇటువంటి దుష్ట బుద్ధి కలిగినటువంటి, నీచ బుద్ధి కలిగినటువంటి, సైకో బుద్ధి కలిగినటువంటి 'ప్రకాష్ రాజ్' లాంటి వ్యక్తులకు బుద్ధొస్తుంది. లేకపోతే వీళ్ళు ఇలానే జస్ట్ ఆస్కింగ్ పేరుతో సనాతన ధర్మాన్ని విమర్శిస్తూ ఉంటారు. ఇలాగే కొనసాగుతుంది. జై శ్రీరామ్.